ఇవాల్టి నుంచి కవితను 7 రోజుల పాటు ఈడీ అధికారులు విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. లిక్కర్ పాలసీపై ఈడీ వివరాలు సేకరించనుంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు సోమా భరత్ టీం అందుబాటులో ఉండనుంది. సాయంత్రం 6 గంటలకు కవితను కేటీఆర్, హరీష్ రావు కలవనున్నారు. ఇవాల్టి నుంచి కవితను 7 రోజుల పాటు ఈడీ అధికారులు విచారించనున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగనుంది. లిక్కర్ పాలసీపై ఈడీ వివరాలు సేకరించనుంది. రిమాండ్ పూర్తయ్యే వరకు లేదా కేసు తేలే వరకు సోమా భరత్ టీం అందుబాటులో ఉండనుంది. సాయంత్రం 5 గంటలకు కవితను కేటీఆర్, హరీష్ రావు కలవనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు కుటుంబ సభ్యులను కలిసేందుకు, న్యాయవాదులతో చర్చించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టు చెప్పింది. అలాగే ఇంటి నుంచి తెచ్చిన ఆహారం తీసుకునేందుకు ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చింది. అలాగే కస్టడీ టైంలో పుస్తకాలు చదివేందుకు, కేసుకు సంబంధించినవి రాసుకోవటానికి, స్పెట్స్ కి అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేయడంతో వీటన్నిటికీ న్యాయస్థానం ఓకే చెప్పింది. కస్టడీ టైంలో ఈడీ కేంద్ర కార్యాలయంలో మహిళా అధికారుల భద్రతతో ప్రత్యేక గదిని కేటాయించారు.